గోవాకి వెళ్దామా? గోవాకి అయితే వెళ్తున్నాము. ఇన్షాల్లా మా ఫ్రెండ్ ఆయన వస్తాడు, ఫోన్ చేస్తే తిట్టేటట్టున్నాడు. ఆయన ఇంకా వస్తాడు ఇంకా 2 నిమిషాల్లో. సో ఓకే ఫ్రెండ్స్, టోటల్లీ మనమైతే గోవాకి అయితే బయలుదేరినాము. చాలా హ్యాపీగా అయితే బయలుదేరినాము. ఓకే ఫ్రెండ్స్, అందరూ అయితే హాయ్ చెప్పండి. హాయ్. ఆయనకు డిస్టర్బ్ చేయకూడదు. డే టు డే మన ట్రిప్ ఎలా ఉంటుందంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది, అదిరిపోతుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు, హైలైట్స్, గొడవలు, టాపిక్లు, నవ్వులు, రొమాన్స్, ఫ్రెండ్షిప్, సాక్రిఫైస్లు ఎక్కువ ఉంటాయి. చేయాలి. కానీ గోవాలో దిగితేనే ముందు గోవాలో కాళ్ళు చేతులు కడుక్కొని ముందు ఏమన్నా తినాల. సో ఫ్రెండ్స్, మనం నంద్యాల నుంచి బయలుదేరిన చాలా సంవత్సరాలకి కర్నూలుగా అయితే వచ్చినాము. వాయు వేగంతో పిస్తా హౌస్ దగ్గర వెళ్ళి కాఫీ తాగి బయట అయితే ఉన్నాము. టీ తాగడానికి వచ్చినాము. బళ్ళారికి అయితే వచ్చినాము. ఇక్కడ ఫుడ్ కోసం అయితే వచ్చినాము. భోజనం టైం కదా, నైట్ టైం డిన్నర్ చేయాలా. హోటల్ అభిరుచి, అక్కడికైతే వచ్చినాము. ఇప్పుడు చాలా బాగుంది. ప్లస్ బళ్ళారిలో అభిరుచి, హోటల్ అభిరుచి వేరే లెవెల్లో అయితే చాలా మంది అయితే కస్టమర్స్ అయితే ఇక్కడైతే రావాలా. మళ్ళీ ఇంకేమిటంటే వెయిటింగ్ లిస్ట్ లో పెడుతున్నారు, అంటే కింద నిలబెడుతున్నారు మనుషులని, కస్టమర్స్ ని నిలబెడుతున్నారు. అంటే ఎక్కువ అవుతుంది, క్రౌడ్ ఎక్కువ ఉంది. ప్రతి సీను క్లైమాక్స్ లెక్క ఉంటుంది అన్నాను కదా. నిజంగా అయితే హుబ్లీ దగ్గరగా అయితే కావచ్చు, వేరే లెవెల్లో అయితే నిద్ర అయితే ఎందుకు రిస్క్ తీసుకోవడము. ఇప్పుడైతే మనము నేషనల్ హైవే దగ్గర అయితే ఆగైతే ఉన్నాము. ఇంకా కార్లో కూర్చుంటే నిద్ర రావడం లేదు, గాలి ఆడడం లేదు, అసలు ఫుల్ బేచైని ఉంది. ఇంకా దానికైతే బయటకైతే వచ్చినాము. ఇంకా వచ్చేసి టీ స్టాల్ అయితే కనపడుతుంది కదా మనకు, నేషనల్ హైవే టీ స్టాల్. అక్కడికైతే వచ్చి టీ తాగినాము ఇప్పుడే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫారెస్ట్ లో అయితే ఉన్నాము. టోటల్లీ ఫారెస్ట్ ఏరియాలో అయితే వచ్చినాము మేము. ఒక ఘాట్ సెక్షన్ లో అయితే ఉన్నాము. లొకేషన్ ఎక్దమ్ ఊటీ కొడైకెనాల్ ఉన్నట్లయితే ఉంది. ఇక్కడ మొత్తము పెంకుటిల్లు అవి ఇవి అయితే ఎక్కువైతే ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, చాలా అయితే బాగుంది. కానీ డీజిల్ అయితే ఇక్కడ దొరకడం లేదు. ఘాట్ సెక్షన్లో వచ్చిన తర్వాత 2-3 పెట్రోల్ బంక్లో అడిగినాము, అక్కడ కూడా డీజిల్ లేదు అని చెప్పినారు. ఇక్కడైతే ఇంకా రికమెండేషన్ చేసుకొని అక్కడ ఒక 1000 రూపాయలది అయితే చేపించుకుని గోవాకు వెళ్ళే వరకు అయితే ఉంటుంది అది డీజిల్. ప్రతి సీను చాలా ఉత్కంఠ భరితంగా అయితే నడుస్తుంది. సీట్లు మారుతున్నా క్లైమాక్స్ లా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకి సరిగ్గా క్లారిటీ అనేది అయితే లేదు. లెఫ్ట్ ఉంది, అక్కడ బోర్డుల మీద చూసుకుంటే మీరు తలంగలం, అలంగలం, యలక్కలం అని ఉన్నాయి. ముందరకైతే వెళ్తున్నాము. రోడ్లు అయితే దరిద్రంగా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏమంటే, పెట్రోల్కి డీజిల్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 8 రూపాయలు 10 రూపాయల వరకు అయితే తక్కువ ఉంది. మన ఆంధ్రాకి ఇక్కడికి పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. కూల్ క్లైమేట్ వేరే లెవెల్లో అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇంకా సూపర్గా ఉంది. ఇంకా మొత్తం
ఇప్పుడు డ్రైవింగ్ అయితే మారుతున్నారు డ్రైవర్. ప్రతి సీను హైలైట్ ఉంటుంది, ఎందుకంటే 4-వీలర్ విత్ ఫారెస్ట్. అందులో డీజిల్ తక్కువ ఉంది, డీజిల్ అయితే దొరకడం లేదు. ప్రైస్ అయితే లో ప్రైస్ ఉంది కానీ డీజిల్ అయితే దొరకడం లేదు. ఇంకా ఉన్నంత దాంట్లో ఎట్లానే దేవుడి పేరు తీసుకొని బయలుదేరి ఫాస్ట్గా వెళ్తే మైలేజ్ వస్తుందని మన రాజాబాయ్ చెప్పి ఆయన అయితే తీసుకుని వెళ్ళే కార్యక్రమం అయితే చేపట్టినాడు. ఇంకా ఫారెస్ట్లో అయితే ఇంకా మొత్తం వేరే లెవెల్ ఉంది. అవతల కంపెనీలు, రైలు మార్గం ఉంది, యువతల రోడ్డు, ఎదురుగా లారీ. ప్రతి సీన్ ట్రిప్ ఎలా ఉందంటే దీని ఎక్క చెక్క లోంగా యాలికలు ఉన్నట్టే. ఇంకా కంచెలు వేసినారు అవతల యువతల అయితే, అంటే జంతువులు లోపలికి రోడ్డు మీదకి రాకుండా ఉండేందుకు. ఇంకోటి ఏమంటే మేము ఫారెస్ట్ దారిలో నుంచే వస్తున్నాం, పూర్తిగా ఫారెస్ట్. కొంచెము రోడ్లో అయితే ఇది షార్ట్ కట్ అంతా, ఈ దారిలో అయితే ఎవరు రారు మామూలుగా అయితే. మేమైతే వచ్చేసినాం, ఇంకా లొకేషన్ పెట్టుకొని గూగుల్ తల్లి ఇట్లయితే పంపించింది. వ్యూ అయితే సూపర్, ఎక్దమ్ స్పెషల్ ఉంది. హైలైట్ వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ గ్రీనరీ ఇలా అదిరిపోయింది. గోవాకి వచ్చే ముందర అయితే ఈ లొకేషన్ అయితే ఉంది, ఫుల్ గ్రీనరీ, ఆక్సిజన్ అయితే ఇంకా హెల్తీ ఫుల్ 100% ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అసలు వేరే లెవెల్లో అయితే ఉంది. ఎవరైనా గోవాకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఈ స్పాట్లో అయితే నిలబడి ఫోటోలు తీసుకోండి, మీకు మంచి మెమొరబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరగా, కేబుల్ బ్రిడ్జ్ యువతలో వచ్చేసి పెద్ద పెద్ద షిప్పులు, వావ్ సూపర్, మినీ టైటానిక్ ఉన్నట్టుంది. ఇది చూస్తే కేబుల్ బ్రిడ్జ్. ఒక చోట అయితే మనకు పోలీసు వాళ్ళు చెకింగ్ అయితే చేసినారు, అన్ని చెక్ చేసి మొత్తం ఓకే అని మనకైతే చెప్పడం అయితే ఆర్పురా ఊరికి అయితే పోతున్నాము, అక్కడికైతే వెళ్తున్నాము. గోవా ఎట్లుందంటే చిన్న కేరళ ఉన్నట్టు, గ్రీనరీలో ఉంది, వేరే లెవెల్లో అయితే ఉంది. కూల్ క్లైమేట్, చాలా అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా కలిసి రావచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ తో వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఫ్రెండ్స్ తో వచ్చినా కూడా స్కామింగ్ అవి ఇవి జరిగేవి ఎక్కువ ఉన్నాయని చెప్పినారు చాలా మంది తెలిసిన వాళ్ళు. చాలా సార్లు వచ్చిపోతుంటాడు ఇక్కడ, అందుకోసమే గైడ్ ని పెట్టుకుని మనం జాగ్రత్తగా వచ్చి చూసుకొని పోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతారు, చేసేస్తారు అంతే. ఏం చేస్తారో కూడా మనకు అర్థం కాదు. నమ్మకం మీద వచ్చి ఇక్కడ మనం ఏం ఎంజాయ్ చేయాలనుకున్నామో అది చేసేసుకొని మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళే కార్యక్రమం అయితే. ట్రాఫిక్ వచ్చేసి ఇంకా వాయ కొట్టినట్టుంది. మార్నింగ్ టైము 8:30-9 అయితే వస్తుంది. ట్రాఫిక్ అయితే ఒక మాదిరిగా అయితే ఉంది. వర్కింగ్ డేస్ ఈ రోజు సోమవారం, మంగళవారం ఈ రోజు వర్కింగ్ డే. చాలా అయితే బాగుంది వర్కింగ్ డే కాబట్టి ఫుల్ అయితే ఉంది. కానీ పట్టుకున్నా కూడా మనం ధైర్యంగా వాళ్ళకు మన దగ్గర ఉన్న అన్ని చూపించాలా, పొల్యూషన్ చెకప్ కానీ, ఆర్సీ కానీ, లైసెన్స్ కానీ, ఇవన్నీ చూపించి మనం ఎటువంటి
ఏం చేయలేదు తప్పులు అని చెప్తే వాళ్ళు ఏదో డబ్బులు అడుగుతారు, మేము ఇయ్యము, మేము కరెక్ట్గా ఉన్నామని చెప్పేస్తే ఒకటి 15-20 నిమిషాలు నిలబెట్టుకుని పంపించేస్తారు అంతే. మనం తొందరపడి భయపడి సరే సార్ ఎంతో కొంత ఇచ్చేస్తాంలే సార్ అది ఇది అని చెప్తే 2000-3000 బొక్క చేస్తారు. అయితే ఎంటర్ అయితే అయినాము, ప్లస్ మనం ఉండే విల్లాకి అయితే వచ్చేసినాము. విల్లా అయితే తీసుకున్నాము. ఇదేంగా లోపలికి అయితే ఎంటర్ అవుతాము. జస్ట్ ఒక 5 minutes అంతే, 5-10 minutes లో మనం అయితే లోపలికి అయితే వెళ్తాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి, చేయడం మర్చిపోవద్దు.